అందరికీ నమస్కారం. ఈరోజు అంశం భగవంతుడి సన్నిధి దగ్గరకు వెళ్ళిన తర్వాత స్వామికి ఏమి సమర్పించుకోవాలి. ఈ అనుమానం నాతో పాటుగా మీ అందరికి కూడా ఉండవచ్చుగాక. ఉంటుందనే అనుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేకంగా అనుమానం ఎందుకండి అంటే ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఆ పరమాత్ముడు. కదిలే వాటిని, కదలని వాటిని, ప్రాణం ఉన్నటువంటి వాటిని, ప్రాణం లేనటువంటి వాటిని అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఇంకా అలా సృష్టించినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి ఆయన సృష్టి తీసుకువెళ్ళి ఆయనకు సమర్పించటం ఎంతవరకు సబబు? ఇక్కడే మనకి ఇంకొక అనుమానం వస్తుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా అనుమానపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి తనకు ఏది ప్రీతికరమో చాలా స్పష్టంగా చెప్పేశారు కదా, దాన్నే కదా మనం సమర్పిస్తున్నాము అని అనుకోవచ్చు. స్వామి ఏమి స్పష్టంగా చెప్పారు ఒక్కసారి మరలా గుర్తు చేసుకుందాం. గీతలో స్వామి ఇలా చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రేతాత్మనః అని. ఎవరైతే నిర్మలమైనటువంటి బుద్ధిని కలిగి ఉండి నిష్కామమైనటువంటి భావంతో ఉంటే, భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే, అటువంటి వాడు పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలము కావచ్చు, తోయం కావచ్చు, ఏదైనా సరే నాకు సమర్పిస్తే ఎంతో ప్రీతికరంగా ఆహారంగా స్వీకరిస్తానని స్వామి తెలిపారు. ఇదే విషయాన్ని పోతన భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైనను పాయని భక్తిని కొలిచిన జనులర్పించిన నెలమిని రుచిరాన్నముగానే ఏను భుజింతున్ అని. ఎవరు ఏది సమర్పించినా కానీ నేను హాయిగా చక్కగా స్వీకరిస్తాను. మరి స్వామి ప్రత్యక్షంగా పత్రం పుష్పం ఫలం తోయం అని అన్నప్పుడు దాన్ని సమర్పించడంలో ఇంకా భేషజాలు ఎందుకు, శషభిషలు ఎందుకు? అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకుందాం. సాధారణమైనటువంటి అంశం దగ్గరికి వస్తాం. మన స్నేహితులు ఎవరైనా తమ పిల్లల పుట్టినరోజుకి మనల్ని ఆహ్వానించారు. సరే వెడుతున్నాం ఆ వేడుకలకి. ఉట్టి చేతులతో వెళ్ళలేం కదా, ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. పిల్లవాడు కాబట్టి ఏదైనా బొమ్మ తీసుకువెడదాం అనుకున్నాం. మనం నచ్చినటువంటి బొమ్మను తీసుకుని వెడతాం. అయితే ఆ పిల్లవాడి దగ్గర లేనటువంటి బొమ్మ లేదు, అన్ని బొమ్మలు ఉన్నాయి. నువ్వు తీసుకెళ్ళిన బొమ్మ అతని దగ్గర ఉన్నటువంటి బొమ్మల్లో ఉన్నటువంటిది అదనంగా ఇంకోటి చేరుతుంది. దానివల్ల వాడేం చేసుకుంటాడు? ఆ బొమ్మను చూస్తాడు, మన ముందు చిరునవ్వు చిందిస్తాడు, తర్వాత తీసి పక్కన పడేస్తాడు. లేదు, ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఎవరైనా మన స్నేహితుడు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాడు, అభినందించాలనుకుంటున్నాం. అలా అతని దగ్గరికి వెడుతూ ఏదో ఒక యాపిల్ ఫోను ఏదో ఒకటి తీసుకువెడుతున్నాం. తీసుకువెళ్ళి వాడికి ఇవ్వాలనుకుంటున్నాం. వాడి దగ్గర ఆ యాపిల్ ఫోన్ ఉన్నా కానీ నువ్వు తీసుకెళ్ళి మరొక యాపిల్ ఫోన్ ఇస్తే 2 యాపిల్ ఫోన్లు ఏం చేసుకుంటాడు? ఈ యాపిల్ ఫోన్ కంటే ఇంకా ఉత్తమోత్తమైనటువంటి ఏదైనా ఉంటే దాన్ని ఇవ్వాలి తప్పితే అదే స్థాయిలో ఉన్నటువంటిది ఇవ్వటం వలన ప్రయోజనం లేదు కదా. అలాగే పరమాత్మ ఏదైతే మనకి సృష్టించాడో తిరిగి దానినే మనం తీసుకెళ్ళి ఇవ్వటంలో అంత ప్రయోజనం ఉండదేమో అని నా భావన. మరి ఏమి ఇవ్వగలమండి అంటే ఏమి అడిగాడు? నీవే తప్ప ఇహపరం బెరుగా అన్నట్లుగా స్వామి అన్నీ నువ్వే కదా, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నువ్వే. కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి వాటిల్లో నీకు నేనేమి ఇవ్వగలను? ఒక్కసారి ఆలోచిద్దాం. స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత
మనం పత్రం తీసుకెళ్ళినా, పుష్పం తీసుకెళ్ళినా, ఫలం తీసుకెళ్ళినా, తోయం సమర్పించినా అది సమర్పిస్తూ ఉంటే ఉండవచ్చు కాక, వీటన్నిటికంటే మిన్న అయినటువంటిది స్వామి కోరుకునేటువంటిది, స్వామి తపన చెందేటువంటిది, నా భక్తుడి నుంచి నేను పొందాలనుకుంటున్నది ఇది అని అనుకునేటువంటిది ఏదంటే, స్వామిని స్మరిస్తూ, స్వామి నామాన్ని కీర్తిస్తూ, మన యొక్క ఆత్మభక్తిని స్వామి యొక్క పాద సన్నిధిలో సమర్పించుకోవాలి. నిర్మలమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉండాలి. అలాగే నిష్కామము, ఎటువంటి కోరికలు లేకుండా, స్వామి నువ్వు నన్ను సృజించావు, నేను నిర్మలమైన భక్తితో నీ పాదసేవ చేసుకుంటున్నాను అని మనం స్వామి ఎదుట చెప్పుకోగలగాలి. స్వామి ప్రీతి చెందాలి. అది స్వామి కోరుకునేటువంటిది. కానీ ఈనాడు మనం దేవాలయాలకు వెళ్ళిన తర్వాత అన్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటామండి. అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. అకృత్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము. ఇవన్నీ స్వామికి ప్రీతికరంగా ఉంటాయా? ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే మనసు నిర్మలమైపోవాలి. బయట ఎటువంటి ఆలోచన వచ్చినా కానీ ఆలయంలో మనం ప్రవేశించిన వెంటనే మన యొక్క మనసులో స్వామి నామస్మరణ, స్వామి పాద సన్నిధిలో మన యొక్క ఆత్మ సమర్పణ, ఈ రెండు తప్ప ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఇది చేయగలుగుతామో స్వామి తప్పనిసరిగా మనకి ముక్తిని కలిగిస్తాడు. మన మీద పూర్తి కరుణ కటాక్షములను ప్రసరింప చేస్తాడు. ఇది స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం చేయవలసినటువంటిది. కనుక ఇక్కడి నుంచైనా కానీ మనం స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏమి సమర్పించినా కానీ నిర్మలమైన భక్తి భావంతో, నిష్కామమైనటువంటి ఆలోచనతో, పూర్తిగా ఆత్మభక్తితోటి స్వామి యొక్క పాద సన్నిధిని సేవిద్దాము, కొలుద్దాము. ధన్యవాదాలు. స్వస్తి.